ఓసారి దేవతలు, ఋషులు, మునులు ఇలా అందరూ కలిసి మాట్లాడుకుంటూ త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవారు అని నిర్ణయానికి రావాలని అనుకున్నారు. దానికి 20 భృంగ अनेक మహర్షిని है పంపించారు. सबको हम पची परी आती ఆయన करके వెళ్ళి चुनौती क्या था త్రిమూర్తుల ప్రవర్తనను यांचे पची गण పరీక్షించి थे రావాలి. कपिल की सही सॉल्व करना है మొదట ఆయన బ్రహ్మను పరీక్షించాడు. బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు బ్రహ్మడు యజ్ఞలో నిమగ్నంగా ఉండి భృంగమునిని సరిగ్గా ఆహ్వానించలేదు. దానితో భృంగమునికి కోపం వచ్చింది. ఇతనికి అహంకారం ఎక్కువ, అందుకే గొప్పవాడు కాదు అని నిర్ణయించాడు. Revered Maharshi, తరువాత it is an honor to have you grace us with your presence in our humble abode here. తరువాత భృంగ మహర్షి శివుడి వద్దకు వెళ్ళాడు. శివుడు ఆనందంతో ఆత్మీయంగా పరిగెత్తి భృంగముని కౌగిలించుకోవాలని వచ్చాడు. కానీ భృంగ మహర్షి, "నేను యోగి, నన్ను ఎవరూ తాకకూడదు" అని అన్నాడు. ఇది శివుడికి నచ్చలేదు. భృంగము ఇలా అనుకున్నాడు, శివుడు కోపిష్టి, ఈగో ఎక్కువ, ఇనుముడింపు ఉంది అని అనుకున్నాడు. చివరుగా విష్ణువును పరీక్షించాడు. భృంగ మహర్షి తవలం విశ్వాహను ప్రేంత్రమన్ని కాలకపోడా అక్కడ ఇన్ని పాహండిటి ఉడత కూడా తవడైతే మత్త ఇంట్రెదను ఉతాందంది వంటి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఈ తవలం విశ్వాహను ప్రేంత్రమన్ని కాలకపోడా ఇన్ని పాహండిటి ఉడత కూడా తవడైతే మత్త ఇంట్రెదను ఉతాందంది వంటి ఇది చూసి భృంగ మహర్షికి కోపంతో విష్ణుమూర్తిని ఛాతీపై తన్నాడు. ఈ ఘోర అవమానాన్ని కూడా విష్ణువు శాంతంగా భరించాడు. విష్ణువు వినయంగా చూసి భృంగుడు ఆశ్చర్యపోయాడు. విష్ణుమూర్తి ఏమన్నాడో తెలుసా? "ఓ మహర్షి, నీ పాదం నొప్పిగా అయిందేమో, నా ఛాతీ గట్టిగా ఉంది, నీ పాదంలో నొప్పి కలిగితే క్షమించు" అని అన్నారు. ఈ మాటలు విన్న భృంగముని గర్వం కరిగిపోయింది. విష్ణువు వినయం, శాంతి చూసి భృంగ మహర్షి ముక్తకంఠంతో ప్రశంసించాడు. ఇక్కడే శాపం మొదలైంది. కానీ భృంగ మహర్షి తన్నిన విషయం లక్ష్మీదేవికి చాలా బాధ పెట్టింది. ఆమె ఇలా అనుకుంది, "నా భర్తను ఎవరు అవమానించినా ఆయన రక్షించలేదు, తన్నించుకున్నా కూడా ప్రశాంతంగా ఉన్నాడు, నన్ను కూడా గౌరవించలేదు." ఈ కోపంతో లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వచ్చేసింది. ఇదే కారణంగా విష్ణువు భూలోకానికి శ్రీనివాసుడుగా అవతరించాడు, లక్ష్మీదేవి వెతుక్కోవడానికి. థ్యాంక్ యూ.